ఉద్యోగులకి కొత్త హెల్త్ స్కీమ్ ఈ నెల నుంచే. నేడు ఈహెచ్ఎస్ పై సీఎం సమీక్ష, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కమిటీని ప్రకటించే ఛాన్స్, మార్గదర్శకాలు కూడా. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున 50 మంది ఉద్యోగులకు కొత్త కార్డులు వస్తాయట. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున 50 మంది ఉద్యోగులకు కొత్త కార్డులు. 7.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు ప్రయోజనం జరగబోతా ఉంది. నేడు సిఎస్తో ఉద్యోగ సంఘాల భేటీ. సో ముఖ్యమంత్రి ఇలా ఉద్యోగులకి కొత్త హెల్త్ స్కీము ఇయాటి నుంచే ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి రేపు కొత్త కార్డులు కూడా మంజూరు చేయబోతా ఉన్నారట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ఈ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానున్న నేపథ్యంలో ట్రస్ట్ కమిటీని సోమవారమే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పథకం మార్గదర్శకాలు కూడా విడుదల చేయవచ్చని తెలిసింది. ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షన్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ట్రస్టుకు సీఈఓగా నియమిస్తారు. ఇక ఈహెచ్ఎస్ పై సీఎం సమీక్ష నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సిఎస్ రామకృష్ణరావు సమావేశం కానున్నారు. సో అవతరణ వేడుకల్లో 50 మందికి కార్డులు ఇవ్వబోతా ఉన్నారట. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగులకు కొత్త ఈహెచ్ఎస్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమం వేదికపై 50 మంది ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు అందజేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాధ్యం కాకపోతే ఈ నెల 10 లోపు కార్డుల పంపిణీ మొదలవుతుందని వెల్లడించాయి. కొత్త ఈహెచ్ఎస్ అమలుకు అవసరమైన వివరాలు సేకరణ ఇప్పటికే మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రోడీకరించడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. మే 31 లోపు వివరాలన్నీ అప్లోడ్ చేయాలని గతంలోనే అన్ని శాఖలకు సర్క్యులేట్ జారీ చేసింది. ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ వివరాల ఆధారంగా ఈహెచ్ఎస్ డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు దీంతో లబ్ధి పొందనున్నట్లు అంచనా. అంటే ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ఏంటిదంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చేటువంటి కార్డు ఇది అంతా కూడా. అంటే వాళ్ళ దాంట్లో కొంత డబ్బు కట్టయిపోతుందట. సో దీని ద్వారా ఆ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ కార్డు ఉపయోగపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. జీతాల్లో వాటా ఇప్పటికే కట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆలు లేదు, సూరు లేదు, కొడుకు పేరేది సోమలింగం అన్నట్టుగా ఇది అమల్లోకి రాలేదు, ఇక కమిటీ వేయలేదు, ఆల్రెడీ జీతాల్లోకి కట్ అయిపోయింది, ఇప్పటికే కట్ అయిపోయింది. దీనిపైన కూడా లబోదీపం అంటా ఉన్నారు ఉద్యోగులు. కొత్త ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల తమ వేతనాల బేసిక్ పేలో 1.5% వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మే నెల వేతనంలో ఈ మేరకు వాటాను ఆర్థిక శాఖ కట్ చేసింది. ఇప్పటికే ఇప్పుడు అమలైన తర్వాత కదా, వచ్చే నెల కదా, నువ్వు ఒకవేళ ఇలా అమలు చేసినట్టయితే నువ్వు వచ్చే నెల కట్ చేసుకోవాలి 1.5%. 1.5% ఈ వాటాగా చెల్లించాల్సినటువంటి ఉద్యోగులు వాటాగా చెల్లించాల్సింది ఏదైతే ఉంటుందో ఈ వాటాని వచ్చే నెల నుంచి కట్ చేసుకోవాలి. కానీ మరి ఇది ముందుగానే కట్ చేయడం పట్ల ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈహెచ్ఎస్ అమలు, ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రులు, అర్హత ప్రమాణాలు, చికిత్స ప్యాకేజీలపై మార్గదర్శకాలు విడుదల కాకుండానే జీతాల్లో కోత ఎలా పెడతారని కొందరు ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. తొలుత వేతనాల్లో కోత పెట్టి పథకం ట్రస్టులు సొమ్మును జమ చేశాకే ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు ప్రారంభమవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వివరిస్తున్నారు. ఇక విధి విధానాలు లేవు, జీవో లేదు, జీతాల్లో కోతల, చర్చలు జరపకుంటే ఆందోళన చేపడతాం, ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక. ఇది వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళకు ఎవరు గైడ్ చేస్తారో ఏందో తెలియదు. కానీ నువ్వు ఏ పథకం మంచి పథకం తీసుకొచ్చినా కానీ ప్రభుత్వం పైన వాళ్ళంతా కూడా విమర్శలే చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో ఉంటారంటే వీళ్ళ విధి విధానాలు సరిగ్గా ఉండయి. వీళ్ళు చేసేటువంటి పని చక్కగా ఉన్నా కానీ ఏదో ఒక రకమైనటువంటి ఒక లోపం కనబడతా ఉంటుంది. ముందుగా సరే నేను హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నాను, ఎంత ఇస్తున్నాను, దీనికంటే ముందు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కనుక సేకరించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది. కానీ ఏది లేకుండానే
హడావిడిగా హరిబరిగా చేస్తే ఇటువంటి పరిణామాలే ఎదురవుతూ ఉంటాయి. ఈహెచ్ఎస్ పేరుతో ఎటువంటి ముందస్తు విధి విధానాలు ఖరారు చేయకుండానే మే నెల వేతనం నుంచి బేసిక్ పేలో 1.5% అప్రకటిత కోత విధించడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎటువంటి చర్చలు ఉద్యోగుల సమ్మతి లేకుండా కనీసం జీవో కూడా విడుదల కాకముందే ఆర్థిక శాఖ ఏకపక్షంగా పే స్లిప్ జనరేట్ చేసి వేతన కోతకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధమని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ విమర్శించాయి. వైద్య చికిత్స అందించే ఆసుపత్రుల జాబితా ప్రకటించకుండా భార్యాభర్తలు పెన్షనర్ల మినహాయింపులపై స్పష్టత ఇవ్వకుండా కోత విధించడం వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ హాస్పిటల్లో తెలియదు, ఏ హాస్పిటల్లో నేను చెప్పాలి కదా, వీళ్ళకు ఇస్తా ఉన్నావు, ఈ కార్డులు ఇస్తా ఉన్నావు, ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ కింద హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నావు. మరి ఈ కార్డులు ఏ ఆసుపత్రికి పోతే పనిచేస్తాయి? అసలు ఆసుపత్రికి పోతే పనిచేస్తాయి లేకపోతే నాలుకకి ఇక్కోవడానికి పనిచేస్తాయా? ఇదైనా కూడా చెప్పాలి కదా. కనీసం ఆసుపత్రుల లిస్టు లేదు, ఓ కమిటీ లేదు, ఓ జీవో లేదు, ఏది లేకుండా అడ్డగోలుగా వాళ్ళ జీతంలో పైసలు కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారని ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే పెన్షనర్లు కావచ్చు. సో డిటిఎఫ్ నేతలు ఎం సోమయ్య, లింగారెడ్డి కూడా వీళ్ళంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. కోత పెట్టిన మొత్తాన్ని తిరిగి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జీతం, పెన్షన్ అనేవి ఆర్టికల్ 300A కింద ఉద్యోగి ఆస్తి పరిధిలోకి వస్తాయని, ఉద్యోగి సమ్మతి లేకుండా జీతాన్ని కోయడం ఆర్టికల్ 21, 23 ఉల్లంఘన అవుతుందని టిఎస్ సిపిఎస్ EU నేతలు స్థితప్రజ్ఞ, కాల్వాల్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలు జరపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సో ఆర్టికల్ 21, 23 కూడా అంటే ఆ ఉద్యోగికి అనుమతి లేకుండా, ఆయన ఆమోదం లేకుండా ఆయన జీతంలోకి వెళ్ళి ప్రభుత్వం కట్ చేయడం ఏంటిది? సో దీని పట్ల కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదైతే నమస్తే తెలంగాణలో ఇదే బ్యానర్ ఐటమ్గా కనబడతా ఉన్నది, చూసుకోవచ్చు. కార్డు ఇవ్వకముందే కటింగు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఉద్యోగులకు సర్కారు షాకు. హెల్త్ కార్డులు ఇవ్వకుండానే జీతంలో కోత, అనుమతి లేకుండా 1.5 నిర్బంధ కట్టింగు, భార్యాభర్తలు ఇద్దరి ఖాతా నుంచి కత్తెర, డీడీఓలకు కరువైన కనీస సమాచారం, ఆటోమేటిక్గానే వాటా మినహాయింపు, ట్రస్ట్ గైడ్లైన్స్ లేవు, ఖరారై కానీ ప్యాకేజీలు, ఉద్యోగ ఉపాధ్యాయ నేతల మండిపాటు, సర్కార్ మ్యాచింగ్ గ్రాండ్ ఏదంటూ ప్రశ్నలు. ఇక చేతులు కాలాక 8 మందితో ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఉద్యోగుల నుంచి వ్యతిరేకతతో ఆగమేఘాలపైన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది అన్నట్టు కథ. ఇవ్వడం మంచిదే, ఉద్యోగులకి హెల్త్ స్కీమ్ పెట్టడం మంచిదే, కానీ విధి విధానాలు ఖరారు చేసి ఆ గైడ్లైన్స్ ఏంటిది ఉంటే ఏం అనేది ఆసుపత్రుల యొక్క లిస్టు, అలాగే ఉద్యోగ సంఘాలతో భేటీ, ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొస్తే వాళ్ళకు కూడా సమ్మతంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఆమోదం లేకుండా, అనుమతి లేకుండా జీతంలో కట్టేంటిది ఇది? ఇక కోసిన పైసలు లేవంటాడు రేవంత్ రెడ్డి. నన్ను కోసిన రూపాయి లేదు నా దగ్గర, అక్కడికి ఢిల్లీకి వెళ్ళినట్టయితే ఉంటే, బ్యాంకు దగ్గరికి వెళ్ళినట్టయితే ఉంటే చెప్పులు ఎత్తుకపోయి అటువంటి దొంగలాగా చూస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇట్లాంటి పెద్ద పెద్ద యాడ్స్ అన్నట్టు అన్నిట్లలో పెద్ద పెద్ద యాడ్స్. ఇక రేవంత్ రెడ్డి ఎడిగిపోతా ఉన్నాడు, ఇక్కడ కొమరం జిల్లాకి వెళ్తా ఉంటే ఈ యాడ్స్ ఇచ్చుకోవాలన్నట్టు. ఇది